చంద్రబాబు చేస్తున్న కొన్ని రాజకీయ ఆరోపణలు ఒక్కొక్కసారి భలే విచిత్రంగానూ అంతుబట్టకుండానూ ఉంటాయి. నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహం తల తీసివేత ఇష్యూ మీద బాబు మాట్లాడిన తీరు అలాగే అనిపించింది నాకు. ఆయన ఏమన్నారు ఒకసారి చూడండి. వేరే పేపర్లో వచ్చాయా లేదా, ఎందుకు సాక్షి పేపర్లో రాలేదని అడుగుతున్నా. చూశారు కదా, సాక్షి పేపర్లో ఎందుకు రాయిలా వైఎస్ఆర్ విగ్రహం తల తీసేస్తే అని అడిగారు కదా. సరే, ఆ తర్వాత చంద్రబాబు ఏమన్నారో చూడండి. ఆ విగ్రహాన్ని విధ్వంసం చేశావని చెప్పి ప్రజల సానుభూతి పొందాలని ప్రయత్నం చేసే వ్యక్తిని ఏమనాలని అడుగుతున్నా. అసలు వైఎస్ఆర్ విగ్రహం తల తీసేశారో నువ్వు ప్రచారం చేసి సానుభూతి పొందాలి అనుకున్నావు అని జగన్ మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు కదా. అదేంటి, సాక్షి మీడియా అసలు రాయలేదని ఆయనే అన్నారు కదా, మరి ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకున్నావు అని ఎలా అంటున్నారు? రెండు కాంట్రాస్ట్ కదా. రాయలేదని ఆయనే అన్నారు, ప్రచారం చేసి ప్రయోజనం పొందాలనుకున్నావు అంటున్నారేంటి? హౌ? రాయకపోతే ప్రచారం ఎలా అవుతుంది? ఇంతకీ ఏం జరిగింది నంద్యాలలో గుర్తుంది కదా. రీసెంట్ గానే 2 రోజుల కిందటే ఓ వ్యక్తి ఇదిగో ఇలాగా వైఎస్ఆర్ విగ్రహం తల తీసేశాడు. తీసేస్తే వెంటనే నారా లోకేష్ ఇదిగో ఇలా ఆరోపణలు చేశారు. పోలీసులు అయితే వెంటనే ఇదిగో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు రాజకీయంతో సంబంధం లేదు, ఎవరైనా దుష్ప్రచారం చేస్తే గనక ఏది ఈ తల తీసివేత వ్యవహారం మీద దుష్ప్రచారం చేస్తే కేసులు పెడతామని హెచ్చరిక కూడా చేశారు అని ఈనాడే రాసింది కదా. మరి రాజకీయ ఆరోపణలు ఎవరు చేస్తున్నారు? నారా లోకేష్ చేశారు. ఇదిగో అదే పేజీలో కింద జిల్లా మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్ ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి ఆరోపణలు చేస్తున్నారు. అసలు రాజకీయ ఆరోపణలు ఎవరు చేస్తున్నారు? ప్రచారం చేస్తున్నది ఎవరు? రాయలేదని ఆయనే అన్నారు సాక్షి, మళ్ళీ ప్రచారం చేస్తున్నాడు జగన్ అని కూడా అంటున్నారు. ఏంటి ఇంత కన్ఫ్యూజన్? అంటే ఏదో రకంగా ఏం జరిగినా గానీ జగన్ కో వైసీపీకో చుట్టబెట్టాలి అనే తాపత్రయంలో, ప్రయాసలో ఇలాంటివన్నీ జరుగుతున్నాయా? రాయకపోతే ప్రచారం ఎలా జరుగుతుంది? టీడీపీని సమర్థించే వాళ్ళు గానీ టీడీపీ గానీ సమాధానం చెప్పగలదా?